Hello everyone, welcome to Mom Penguin Entrepreneurship Series Part 3, a space where we celebrate women, motherhood, and entrepreneurship. And today our guest is Shravya. Shravya, welcome to the interview. Hi, ma'am. And I know Shravya. I like to hear from Shravya. Shravya, మీ గురించి చెప్పండి. Who is Shravya? What she does? నేను వచ్చేసి సింపుల్ మ్యామ్ అండ్ ఐ హోమ్ మేకర్ టూ టర్న్స్ ఇంటూ ఐ హోమ్ బేకర్ Okay, రీసెంట్లీ అండ్ దట్ టు హెల్దీ బేకింగ్ okay. మోస్ట్లీ అంటే రీసెంట్ ఐ మీన్ అంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయి అంటే బేసిక్ గా ఫస్ట్ ట్రై చేయడం అన్ని రెసిపీస్ ట్రై చేసేదాన్ని ఇంకా హెల్త్ కాన్షియస్ అలా అని ఎందుకు అన్హెల్దీ సైడ్ చూస్ చేసుకోవాలి అనేసి స్లోగా మిల్లెట్ బేకింగ్స్ అలా ట్రై చేస్తూ ఇంకా టోటల్లీ వి స్విచ్ టు మిల్లెట్ బేకింగ్ మ్యామ్ Okay. ఈవెన్ మీ కస్టమర్స్ నార్మల్ బేకింగ్ మీరు చెప్తారు కదా ఇట్స్ మిల్లెట్ బేస్డ్ బేకింగ్ హెల్తీ బేకింగ్ అని చెప్పగానే హౌ దే రియాక్ట్. అంటే ఇనిషియల్ గా అంటే అబ్బా అంటే టేస్ట్ వైజ్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మ్యామ్. అండ్ ఇంకా రెగ్యులర్ గా ఎగ్లెస్ బేకింగ్ కి ఎగ్ తో ఉన్న బేక్స్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఎగ్ యాక్చువల్ గా బేకింగ్ అంటే ఇంక్లూడెడ్ ఎగ్ ఇన్ జనరల్. సో దాంతో వచ్చే ఫ్లేవర్స్ కానీ మీన్ స్పాంజ్ టెక్స్చర్స్ కానీ కంప్లీట్ గా స్మూత్ గా ఉంటాయి. కానీ చాలా మంది ఎగ్ ప్రిఫర్ చేయట్లేదు. సంబడి డోంట్ లైక్ ద స్మెల్, కొందరు ఎగ్స్ తినరు. ఇలాంటి అందరికి వాళ్ళందరి కోసమని మనం ఎగ్లెస్ చాలా మంది ఇప్పుడు స్విచ్ అవుతుంటారు. సో అలా నేను యాక్చువల్ నాకు స్మెల్స్ నచ్చవు, ఎగ్ స్మెల్ అస్సలు నచ్చదు. నేను వెజిటేరియన్ అన్నమాట. ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు బట్ నేను తిన్ను. సో నేను ఆ ఎగ్ స్మెల్ నాకు నచ్చక నేను ప్రిఫరబుల్లీ ఎగ్ లెస్ కే వెళ్ళిపోయేదాన్ని. ఏదైనా రెసిపీ మా హస్బెండ్ కి ఎగ్ తో ఉండే కేక్స్ బాగా ఇష్టము. సో తన కోసం ఎప్పుడైనా చేయాలి అంటే ఎగ్ వేసి చేస్తాను. బట్ నేను ఎగ్లెస్ చేయడం స్టార్ట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళు కూడా ఎగ్ అవాయిడ్ చేస్తున్నారు. ఎగ్లెస్ ఏ బాగుంది, ఎగ్ స్మెల్ కి అంటే డిఫరెన్స్ అర్థం అయిపోతుంది. ఆ ఎగ్లెస్ లో ఇంత కూడా స్మూత్ ఉంటాయి, ఇది కూడా ఇలా స్మూత్ గా తినచ్చు, టేస్టీగా ఉంటాయి అని అర్థమైంటుంది కాబట్టి సో దే ఆర్ ఆల్సో లైకింగ్ ద ఎగ్లెస్ నౌ. Shravya, how you started this journey? Why you want to get into baking? అది నాకు ఫస్ట్ క్వశ్చన్. ఇన్స్పైట్ ఆఫ్ బేకింగ్ ఎందుకు హెల్తీ బేకింగ్ చేయాలని డెసిషన్కి వచ్చారు? ఐ మీన్ నార్మలీ ఇప్పుడు నార్మల్ బేకింగ్ అనుకోండి, యూ కెన్ యూస్ ఎనీ సార్ట్ ఆఫ్ కలర్స్, చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ వై యు ఆర్ ఇన్ టు హెల్తీ బేకింగ్? అది ఓకే. యూ డోంట్ యూస్ ఆర్టిఫిషియల్ కలర్స్ కదా, యు ఆర్ ఇన్ టు నేచురల్ థింగ్స్. సో వై యూ టుక్ ద డెసిషన్? యాక్చువల్ గా నేను వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ అసలు కుకింగ్ అనేది అసలు అంటే ఫుడ్ మాత్రం ఎప్పుడు కూడాను. కానీ ఏదైనా అమ్మ చేస్తే టేస్ట్ చేయటం, అలా ఎవరైనా ఫస్ట్ ఏదైనా ఫుడ్ చేస్తే ఫస్ట్ టేస్ట్ కి నాకే ఇచ్చేవాళ్ళు. నేను సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా అవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పేదాన్ని అనమాట. ఇంట్లో ఎవరు అంత పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు. సో ఏ ఫుడ్ చేసినా ఫస్ట్ నాకే ఇచ్చేవాళ్ళు. సో అలా నాకు ఆ ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్. ఏదైనా అంటే ఇంకా ఏ ఫుడ్ అయినా ట్రై చేస్తాను నేను. సో అలా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తో నేను తినడం వరకే ఉండింది కానీ వండడం ఎప్పుడు చేయలేదు. సో ఆ ఫుడ్ కుకింగ్ పార్ట్ అనేది అసలు టోటల్ మైనస్ అన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అదే మెయిన్ అయిపోయింది. ఆ కుకింగ్ తో పాటు ఏంటంటే ఇమీడియట్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కొంచెం టైం దొరికింది. సో ఆ టైంలో ఇలాగే మన సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ ఉండటం, అలా బేకింగ్ వీడియోస్ చూస్తూ నాకు ట్రై చేయాలనిపించేది అనమాట. సో అంటే యాక్చువల్ గా నాకు కేక్స్ చైల్డ్హుడ్ లో ఏంటి అంటే మా ఫాదర్ ప్లమ్ కేక్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ప్లమ్ కేక్స్ ద సీజనల్ కేక్స్ మ్యామ్, క్రిస్మస్ టైమ్ లో వస్తాయి. సో అది చాలా ఫేమస్. ఆ ప్లమ్ కేక్స్ తో అదొక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంది కేక్ తో. అండ్ దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు మాటల్లో కేక్స్ అంటే ఇష్టము, అలా అలా ఏదో కన్వర్సేషన్స్ లో అలా కేక్ అదే ఇంకా తెలియకుండానే మైండ్ లో ఉండిపోయింది అనమాట. సో ఐ వాస్ కీప్ ఆన్ ట్రైయింగ్ ద న్యూ న్యూ రెసిపీస్ అనమాట. నాతో ఈవెన్ ఓవెన్ కూడా లేకుండేది, గ్యాస్ స్టవ్ మీదే ట్రై చేసేదాన్ని అన్ని రెసిపీస్. సో అలా అది ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన టైం టేకింగ్, ఎక్కువ టైం తీసుకుంటది. నార్మల్ గా మనకి ఓవెన్ లో 20 to 25 minutes లో ఫినిష్ అయ్యేది అక్కడ 1 hour to 1 hour 30 minutes కూడా సమ్ టైమ్స్ రెసిపీ డిపెండ్ బట్టి అవుతూ ఉంటుంది. సో అలా జర్నీ స్టార్ట్ అయింది.
సో మా హస్బెండ్ చూసి అది ఇంతసేపు ఎందుకు, సరే ఎలాగో చేస్తున్నారు కదా అని ఓవెన్ గిఫ్ట్ చేశారు ఒక రోజు. నైస్. సో ఇంకా అది వచ్చాక ఇంకా అసలు ఇంకా ఆగడం లేదు. ఎవ్రీడే ఏదో ఒక రెసిపీ ట్రై చేయటం, అలా అలా ఇనిషియల్ జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా అప్పుడు బేబీ ఇంకా మనకి ఎంతకైనా ఇంకా మదర్ కేర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో బేబీకి ఏదైనా మనం హెల్దీగా ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మ్యామ్. సో ఇలాగే వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మనకి కొన్ని వీడియోస్ లో ఏమేమి యాక్చువల్ గా ప్రోడక్ట్స్ యాడ్ చేస్తారు ఇందులో అనేవి మనకి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తూ ఉంటారు. అవి కలర్స్ చూసినప్పుడు కానీ, ఇంకా కొన్ని అవేర్నెస్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అవి ఎంత డేంజరస్ డిసీజెస్ ని కాజ్ చేస్తాయి మనకి. అది స్లో పాయిజన్ లాగా. ఈవెన్ వైట్ షుగర్స్ కానీ, మైదా కానీ, మైదా అయితే ముందు నుంచి మనకి అందరికి అవేర్నెస్ ఉంది. లైక్ ఇట్ ఏంటంటే కాన్స్టిపేషన్ ని కాజ్ చేస్తుంది. అందరికీ అవుతుందని లేదు కానీ గట్ ఇష్యూస్ అనేవి ఫ్లేర్ అవుతాయి అనేది మాత్రం ఉంటుంది. సో అదే అది ఐడియా ఉంది. సో మనకు తెలిసి ఎందుకు కిడ్స్ కి అది పెట్టడము అనే థాట్ తో ఈవెన్ ఏ స్నాక్ ఐటమ్ అయినా మైదాతో చేసే మొత్తం కంప్లీట్ గా అవాయిడ్ చేసాం. ఏదో ఒకసారి ఇంకా బయట అయితే స్టఫ్ ఎప్పుడో ఒకసారి కొత్తగా ట్రై చేయాలంటే తప్పదు, ఎలాగో తింటాం కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఇంట్లో మాత్రం మోస్ట్లీ 100% అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాం. అలా ఇంకా ఈవెన్ బేకింగ్ లో కూడా నేను ఇంకా స్లోగా రెసిపీ క్రియేషన్, రెసిపీస్ ఇంతకు ముందు అంతగా అవైలబుల్ లేకుండింది. ప్రజెంట్ ఏమో ఈవెన్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. ఇవన్నీ వచ్చినప్పుడు వీడియోస్ అన్ని చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ బిఫోర్ నేను ఒక 5 years బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నాను. అప్పుడు యూట్యూబ్ వీడియోస్ మాత్రమే. ఫేస్బుక్ లో వచ్చే షార్ట్ వీడియోస్, రెసిపీ వీడియోస్ అలా చూస్తూ ఉండేదాన్ని. ఏదైనా ఈజీగా అనిపించి ఓకే హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి అంటే అవి ట్రై చేసేదాన్ని. అలా అలా జర్నీ స్టార్ట్ అవుతూ ఈవెన్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ రెసిపీస్. అక్కడ దాకా జర్నీ వచ్చేసింది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను రీక్రియేట్ చేస్తానా లేదా, కొన్ని ఏమో యాజ్ ఇట్ ఈస్ గా ట్రై చేస్తాను, కొన్ని ఏమో కొన్ని కొన్ని మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ ని రిప్లేస్ చేస్తూ అలా ట్రై చేయటం స్టార్ట్ చేశాను మ్యామ్. ఇది ఇనిషియల్ గా స్టోరీ అయితే. దెన్ స్లోగా ఫ్రెండ్స్ కిను అలాగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్ చేయడము. నేను చేసిన ప్రోడక్ట్స్ ని తీసుకెళ్లి గిఫ్ట్ చేసేదాన్ని. బయట స్వీట్స్ కొనే కంటే ఇంట్లో చేసిన బెటర్ కదా అని కుకీస్ కానీ కేక్స్ కానీ తీసుకెళ్లేదాన్ని. సో వాళ్ళు తిని వాళ్ళు టేస్ట్ చేసి చాలా నచ్చింది అలా ఇలా అనేసి ఇంకా స్లోగా అలాగే వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ గ్రూప్స్ జాయిన్ అయినప్పటి నుంచి పోస్టింగ్ చేయటం అనేది అది డైలీ హ్యాబిట్ లాగా అయిపోయింది అనమాట. వాట్ ఎవర్ ద ఫుడ్ ఐ ప్రిపేర్ ఎట్ హోమ్ అవి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. ఫెల్లో ఫుడీస్ అందరూ దాన్ని ఐ మీన్ ఈవెన్ ఓన్లీ దే వోంట్ ఈవెన్ టేస్ట్, బట్ ఫోటో చూసి దాన్ని చేయడం, లుక్స్ లో గుడ్ అని, టేస్ట్ అవసరం అని, వాళ్ళు తినకపోయినా జస్ట్ విజువల్లీ వాళ్ళకి అపియరెన్సే అది చాలా నచ్చి ఆ ఎంకరేజ్మెంట్ తో ఏంటంటే ఈవెన్ కేక్స్ పోస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ చూడటం, ఆ ఫ్రెండ్స్ చూసి ఏం మాకు టేస్ట్ చేయించడానికి ఇవ్వవా అంటే అలా అలా బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. వాళ్ళు ఆర్డర్ చేయటం అలా. నైస్ నైస్. ఎందుకు మిల్లెట్సే అని డిసైడ్ అయ్యారు? లైక్ వీట్, there are so many options కదా. We can go with any options, and that too initial baker, I mean normal గా మనం బేకింగ్ లోపలికి ఎంటర్ అయితే when you add colors లేకపోతే it looks pleasing, సో ఆ షార్ట్ కట్ ఉంటది కదా. why you didn't choose కావాలి అని why you went to that process? It's relatively difficult కదా మీకు. యాక్చువల్ గా ఇది కూడా అవేర్నెస్ మ్యామ్. జస్ట్ వీడియోస్ చూస్తూ ఉండటం. కిడ్స్ ఇలా బర్త్డేస్ లో కలర్ కేక్స్ తిని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి మ్యామ్. టూ మచ్ ఆఫ్ కలర్ యూజ్ చేయటం వల్ల కిడ్స్ కొన్ని డిసీజెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనేసి. అలా కొన్ని కలర్స్ అయితే మనకి చేతికి అంటుకుంటే కూడా పోవవి ఆఫ్టర్ కేక్. సమ్ రెడ్ కలర్స్ అలాంటివి. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యామ్. కొన్ని కెమికల్స్ కంప్లీట్ గా డెప్త్ గా నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ అవేర్నెస్ ఉంది ఇవి హెల్త్ కి మంచిది కాదు. అండ్ వీ హ్యావ్ ద ఆప్షన్ గూగుల్ చేయడం. ఏదైనా కెమికల్ అవి ఇంగ్రీడియంట్స్ చూసి మనము అవి జస్ట్ సెర్చ్ చేసినా వాటి గురించి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో అలా చూస్తూ ఏంటంటే అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్. మనము ఏమవుతుంది వన్ టైం కి అనే ఫీలింగ్ ఉంటుంది కానీ అది స్లో పాయిజన్ లాగా బాగా అవుతుంది. అండ్ మేము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈవెన్ మై కిడ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్, గట్ ఇష్యూస్ అనమాట. ముందు నుంచి మేము అన్ని అవాయిడ్ చేస్తేనే తనకి ఫ్లేర్ అయ్యింది. అది ఎలా ఏంటి అంటే ఎప్పుడో వన్స్ అలా బయట తిన్న వాటి నుంచి అయినా అయి ఉండొచ్చు,
ఈవెన్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వీట్ కూడా ఇట్స్ నాట్ దాట్ గుడ్ మ్యామ్. ఓకే. గట్ కి ఈవెన్ వీట్ కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది అని ఐ మీన్ హ్మ్. రీసెర్చ్ లో ఉందన్నమాట. సో రెగ్యులర్ గా మా హస్బెండ్ కూడా బాగా రీసెర్చ్ చేస్తుంటారు. మా కిడ్ కి ఇలా ఆటో ఇమ్యూన్ ఫ్లేర్ అయినప్పటి నుంచి తను బాగా అన్ని చెప్తూ ఉంటారు అనమాట. ఇంత ఇలాగా అలాగా అనేసి ఏ ఫుడ్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అది ఇది అని. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. తన బాబు డైట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. బయటికి ఇంకేలో అంటే ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. సో అది ఒక ఒకేషనల్ గా వెళ్ళటమే తప్ప ఇంకా రెగ్యులర్ గా ఫుడ్ బయట మాత్రం చాలా అవాయిడ్ చేస్తాం మ్యామ్. సో ఇలాగే తనకి అయినప్పటి నుంచి ఇంకా మిల్లెట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువ అయిపోయింది. సో మన రెగ్యులర్ బేకింగ్ లో మిల్లెట్స్ ని స్లోగా రీప్లేస్ చేసుకుంటూ రెసిపీస్ ని ట్రై చేయడం. ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవుతాయి, అవ్వవు అని ఏం లేదు. సో స్లోగా అది వర్కౌట్ చేసుకోవడము అలాగా. ఇంకా మనకి ఎలాగో కొన్ని రెసిపీస్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ ఇంటర్నెట్ లో. దాంట్లో కూడా మనకి నచ్చని ఇంగ్రీడియంట్స్ ని రీప్లేస్ చేసుకుంటూ అలా అలా స్లోగా జర్నీ జరుగుతా ఉంది. నైస్. అండ్ శ్రవ్య, మీది ఫస్ట్ కస్టమర్, హూ ఇస్ యువర్ ఫస్ట్ కస్టమర్? ఫస్ట్ కస్టమర్ వచ్చేసి ఒక ఫెమిలియర్ పర్సన్ మ్యామ్. అండ్ మా ఓన్ ఫ్యామిలీ కజిన్ ఉన్నారు, బ్రదర్. తన బర్త్డే కి ఫస్ట్ చాక్లెట్ కేక్ ఆర్డర్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత అంటే ఇంకా యాక్చువల్ గా అది ఇంకా ఫ్యామిలీ అది రిలేటెడ్ అవుతుంది. ఇంకొక మా కమ్యూనిటీలో ఫెమిలియర్ పర్సన్ వాళ్ళు ఆర్డర్ చేశారు. ఐ థాట్ ఇట్స్ ఆర్డర్ బట్ దే టుక్ ఇట్ యాజ్ అ ఫ్రీ. ఓకే. సో ఇట్స్ మీది మిస్కమ్యూనికేషన్. ఈవెన్ సమ్ ఇన్స్పైరేషన్. ఓకే. దెన్ అది లాక్డౌన్ పీరియడ్ మ్యామ్ యాక్చువల్లీ. సో అందరూ హోమ్ ఫుడ్ పై ప్రిఫర్ చేసేవాళ్ళు. అలాంటి టైంలో కమ్యూనిటీస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారు. ఇంకొక ఫెమిలియర్ క్లోజెస్ట్ ఫ్రెండ్ కూడా ఆర్డర్ చేసింది చాక్లెట్ కేక్. సో అది నాకు అంటే బిజినెస్ పరంగా నేను ఫస్ట్ ఆర్డర్ గా అదే అది ఎక్కువగా కన్సిడర్. అండ్ మీది రివ్యూస్ లో యూ మైట్ హ్యావ్ ఫెల్ సంథింగ్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్ కదా. ఓకే, వీఆర్ ఇన్ రైట్ పాత్ అని సమ్ రివ్యూస్ విల్ షో దట్ నేను రైట్ పాత్ లోనే ఉన్నాను. హియరింగ్ దట్ రివ్యూ వి మే ఫీల్ కదా. అలాంటి రివ్యూస్ ఏమైనా ఉందా మీకు? ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ గుర్తులేదు మ్యామ్. బట్ చాలా మంది అయితే మన దగ్గర రాగి ఓట్స్ కుకీస్ కానీ ఇవి చాక్లెట్ కేక్స్ రెగ్యులర్ కిడ్స్ ఫేవరెట్ చాక్లెటే ఉంటుంది మాక్సిమం. ఎవరో ఒకరు చాక్లెట్ అవాయిడ్ చేస్తారు. చాక్లెట్ నచ్చని వాళ్ళు అనేది ఉండదు, రేర్ గా ఉంటారు కొన్ని వెరీ రేర్. ఎగ్జిస్ట్ అన్నట్టు అలాగా. సో చాక్లెట్ కేక్ బాగా హిట్. ఇంకా కుకీస్ లో వచ్చేసి రాగి ఓట్స్ కుకీస్ మ్యామ్. జనరల్ గా కిడ్స్ ఐ మీన్ కస్టమర్స్ వస్తారు మ్యామ్, వచ్చి అడుగుతారు మీ దాంట్లో ఏంటి బెస్ట్ అంటారు. నేను ఆల్రెడీ చూస్ చేసి బెస్ట్ సెలెక్టెడ్ చేసేవి నేను మెన్యూలో పెట్టుకున్నాను. అందులో నన్ను చూస్ చేయడం అంటే కష్టం. నేను వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఎలా ఏవి కావాలనుకుంటున్నారు అలా కనుక్కొని వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అందులో బాగా హిట్ అయింది అయితే రాగి ఓట్స్ కుకీస్ మ్యామ్. ఈవెన్ రాగి అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ట్రై చేసి కిడ్స్ కి అవి చాక్లెట్ కుకీసే అని చెప్పండి, మీరు ఫస్ట్ రాగి కుకీస్ అని చెప్పకండి ఇలాగే చెప్పి వాళ్ళకి తీసుకొని ట్రై చేయమని చెప్పాను. సో అలా వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు వన్ డే లో 250 grams వన్ డే లో ఫినిష్ చేసేసారు అని అలా అలాంటి రివ్యూస్ కూడా. సో అట్లీస్ట్ మనకి ఎవ్రీడే ఒక 10 ఆర్డర్స్ రావాలను, మంత్లీ ఒక 30 ఆర్డర్స్ రావాలను అలాంటి టార్గెట్స్ అయితే నాకు ఏం లేవు మ్యామ్. మంత్లీ ఒక్క ఆర్డర్ చేసినా ఆ పర్సన్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే. ఇది ఓన్ ఏంటంటే జస్ట్ హాబీగా ఇంకా ఓన్ ఎర్నింగ్ ఏదైనా కొంచెమైనా ఉండాలి అనేది థాట్ తో స్టార్ట్ చేసింది అంతే తప్ప ఈ కమర్షియల్ గా ఏదో గ్రో అయ్యి earn చేయాలని అలా ఏం లేదు. నైస్. శ్రవ్య, వెన్ యూ స్టార్టెడ్ దిస్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్ గా 2019 లో 19 టైంలో నేను ఓన్ గా ఇంట్లో ట్రై చేయడం స్టార్ట్ చేశాను మ్యామ్. బిజినెస్ పరంగా అయితే 21 లో మ్యామ్, 21 జూన్. ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది. శ్రవ్య, ఇప్పుడు మిమ్మల్ని 2018 కి తీసుకెళ్తున్నాను అనుకోండి. వాట్ ఇస్ ద వన్ Okay. మిస్టేక్ యూ లైక్ టు అవాయిడ్ ఇన్ యువర్ బిజినెస్? స్టార్ట్ చేయబోతున్నారు. ఇస్ ఆర్ ఎనీథింగ్ యూ లైక్ టు అవాయిడ్ ఈ జర్నీలో? మీది ఏమన్నా లేకపోతే సంథింగ్ ఐ షుడ్ నాట్ డూ, లేకపోతే ఇలా చేయక ఇలా చేస్తే బాగుంటది అని ఏదన్నా ఉంటుందా మీకు? ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరితోనూ ఏమంటారు మొహమాటం అనేది ఉండకూడదు మ్యామ్. ఫస్ట్ థింగ్ ఓపెన్ గా ఫ్రీగా మన ప్రోడక్ట్స్ గురించి మనకు కాన్ఫిడెంట్ గా
చెప్పాలి అంతే. ఇది మనీ వైజ్ కూడా మన కష్టాన్ని ఫ్రీగా ఏది ఇవ్వకూడదు, అది అర్థమైంది ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ఏదైనా చేస్తే హెల్దీగా ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ 100% కాకపోయినా అట్లీస్ట్ 80 to 90% వరకైనా రీచ్ అయితే అది మనకి ఒక సక్సెస్ మంత్రాలా అవుతుంది. దట్స్ ద థింగ్ ఐ శ్రవ్య, మీ దీంట్లో చాలా అవి ఉంది కదా, కుకీస్, కేక్స్. ఐ హావ్ సీన్ సో మెనీ థింగ్స్ ఆఫ్ యువర్స్. మీ ఫేవరెట్ అయితే ఇది. ఐ నో యూ క్యూరేట్ ఎవ్రీథింగ్ సో గుడ్, బట్ మీ ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్, నాకు ఇదంటే ఇష్టం అని. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం మ్యామ్. మేము చాక్లెట్ కేక్ విత్ జాగరీ అసలు అంత అంటే మనకి షుగర్ చెప్పే వరకు కూడా అందులో బెల్లం ఉందని ఎవరికి అర్థం కాదనమాట. అంత పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, స్మూత్ గాను మాయిస్ట్ కూడా ఉంటుంది చాక్లెట్. అండ్ వన్ మోర్, టీ కేక్స్ లో వచ్చేసేస్తే బనానా. అందరూ మా ఇంట్లో అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అసలు బనానా కేక్ అలా ఓవెన్ లో నుంచి వచ్చిందంటే మళ్ళీ కనిపించదు ఇంకంతే. Yes. ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది. మీ పర్సనల్ ఫేవరెట్ అది, వన్ వన్ రెసిపీ చెప్పాలి. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్? ఏదర్ కుకీ, కేక్, చాక్లెట్. చాక్లెట్. మీరు ఫస్ట్ ఐ మీన్ బిజినెస్ చేయాలి అనుకొని, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెసిపీ యూ ట్రైడ్? మీకు వావ్ ఫ్యాక్టర్ ఉంటది కదా, ఓ నైస్, నేను ఐఎమ్ గుడ్ టు బీ ఇన్ దట్ బిజినెస్, ఎంత బాగా చేశాను. ఐ మీన్ ఫస్ట్ టైం వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్ ఇంత బాగా చేశాను, ఐ డోంట్ యూ స్టార్ట్ ఎస్ అ బిజినెస్ అని. నమ్మరు మ్యామ్, అసలు నేను కిచెన్ లోకి జస్ట్ చెప్పాను కదా, ఫుడ్ టేస్ట్ చేయడానికి తప్ప అసలు అంటే. కానీ నాకు అబ్జర్వేషన్ అంటే అమ్మ ఏ రెసిపీ చేసినా ఏమేమి వేస్తుంది. ఈవెన్ ఐ మీన్ ఆ ఫుడ్ మొత్తం అవుట్ బయటకు వచ్చేసిన తర్వాత కూడా దాంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేయగలను. అది ఆ నాలెడ్జ్ అది న్యాచురల్ గా వచ్చినట్టుంది అంతే. ఏమి ఇప్పుడు ఈవెన్ బేకింగ్ కూడా నేను ఏమి కోర్సెస్ కానీ అది ఏం చేయలేదు, ఓన్ గా వీడియోస్ చూసి ట్రై చేయటమే అంతే. ఈ ఆఫ్టర్ మ్యారేజ్ కుకింగ్ ఇంకా 100% కుకింగ్ లోకి వెళ్ళిపోవటం వల్ల అది ఇంకా అదే లైఫ్ అయిపోయింది. సో ఐ మీన్ అంటే వితౌట్ ఇంట్రెస్ట్ ఎక్కడో ఉండింది, కానీ అది కనిపించలేదు ఇన్ని రోజులు. అండ్ చేస్తూ చేస్తూనే అది అలా దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి చేస్తాను. ఇది మా హస్బెండ్ కూడా చాలా ఫుడ్ మ్యామ్. ఏదైనా పర్ఫెక్ట్ గా అది ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్న దానికి ఏదో ఒక పేరు పెట్టి మాస్టర్ చెఫ్ లెవెల్లో దాన్ని జడ్జ్ చేస్తా ఉంటాడు. సో అది కూడా ఒక రకంగా నెగిటివ్ గా తీసుకోకుండా ఫైట్ చేస్తాం, ఎప్పుడు ఇలాగే అంటారు, అది ఇన్ జనరల్ అది జరుగుతూ ఉంటది. బట్ అనిపిస్తూ ఉంటది ఇది ఇంకొక మోడిఫికేషన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతుందేమో. సో అలా అలా జరుగుతుంది. బేకింగ్ లో వచ్చేసి కూడా ఏ రెసిపీస్ అయినా ఫస్ట్ టైం కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి మ్యామ్. ఫెయిల్ అవ్వడం చాలా 1% 2% అంతే. అది ఏదైనా ఐ మీన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అయినా, ఓవర్ హీటింగ్ టెంపరేచర్ ఏదైనా అవ్వటం వల్ల అంతే తప్పించి ఇంకా మాక్సిమం ఎప్పుడు ఫెయిల్ అయ్యిందైతే 1% అంతే నేను చెప్తాను. మీరు ఇప్పుడు మీ బేకింగ్ లో బెస్ట్ క్రిటిక్ ఎవరు? మీ హస్బెండా లేకపోతే మీ సన్నా? హూ ఇస్ ద బెస్ట్ ఫుడ్ క్రిటిక్? నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ అయితే డిసైడ్ చేసింది అయితే మా బాబు అనే చెప్పాలి మ్యామ్. తను ఫస్ట్ టేస్ట్ చేస్తాడు, పర్ఫెక్ట్ అని చెప్పేస్తాడు. ఇంకా వాడికి నచ్చింది అంటే ఏ కిడ్ అయినా తినేస్తాడని నాకు కాన్ఫిడెన్స్. అది ఇప్పుడు మనకి ఇప్పుడు తనే అయినా ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికే బిస్కెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇంట్లో చేసినవి చాలా వేరియేషన్ ఉంటాయి మ్యామ్. అవి షుగర్ బాగా ఉంటాయి, బాగా నచ్చుతాయి కూడా, ఈవెన్ మనమైనా అంతే. కానీ తనకి స్లోగా ఇంట్లోవే ఫస్ట్ అలవాటు చేసినందుకు తను మిల్లెట్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అవి వద్దు అని అంటాడు, ఎక్కువ షుగర్ ఉందమ్మా ఇది అలా. తను కూడా జడ్జ్ చేసేస్తాడు, ఐడెంటిఫై చేసేస్తాడు. సో మాక్సిమం మా బేకింగ్ రెసిపీస్ అన్ని మా బాబు మ్యామ్ డిసైడ్ చేసేది. శ్రవ్య, వై విమెన్ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్? ఎందుకు బిజినెస్ చేయాలి? వై దే వాంట్? యాక్చువల్ గా నాకు అయితే నేను పీజీ చేసిన తర్వాత ఇమీడియట్ మ్యారేజ్ అయింది మా. యాక్చువల్ గా 2 years బ్రేక్ తీసుకున్నాను. 2 years నేను స్కూల్లో వర్క్ చేశాను, కెమిస్ట్రీ ఐఐటి రిలేటెడ్. స్కూల్లో 8 to 10 స్పెషల్ క్లాసెస్ ఉండేవి, ఐఐటి కాన్సెప్ట్స్. సో దాంట్లో వర్క్ చేశాను. టెక్నో స్కూల్స్, మాది నేటివ్ వచ్చేసి మహబూబ్ నగర్, అక్కడే వర్క్ చేశాను మ్యామ్. నేను ఎక్కువగా ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉంటాను, ఇంటికి బయట ఉండటం అసలు ఇష్టం ఉండేది కాదు. సో అలా ఉన్న రిసోర్సెస్ లోనే ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ ఖాళీగా మాత్రం ఉండేదాన్ని కాదు.
ఆఫ్టర్ మ్యారేజ్ ఇమీడియట్ ప్రెగ్నెన్సీ. సో నాకు కుదరలేదు. ఈవెన్ ఇంకా మదర్ ఇన్ లా కూడా బెడ్ రిటర్న్ అనమాట. నేను ఇంట్లో చేసుకొని వెళ్ళి వర్క్ చేసి అంతా నాకు బర్డెన్ అనిపిస్తుంది. అందులో హైదరాబాద్ లో ఎలా ఉంటుంది మనకి, ట్రాఫిక్ తెలుసు కదా, ఫుల్ ట్రాఫిక్. ఆ జర్నీ చేసి మళ్ళీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేను అనిపించింది. నాకు తెలుసు మ్యామ్. సో బ్యాలెన్స్ చేయలేను అనిపించి నేను మా హస్బెండ్ కూడా వర్క్ చేయాలని ఏం ఇంపార్టెంట్ అంత ఫోర్స్ కానీ అదా ఏం లేదు. వాట్ ఎవర్ నాకు ఇష్టమైంది ఓకే అన్నట్టు ఉన్నారనమాట. సో బాబు కొంచెం పెద్ద అయ్యాక చూద్దాం అనుకున్నాను. ఈ లోపే లాక్డౌన్ రావటం, కరోనా టైంలో అసలు ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళక్కడ స్ట్రెస్ఫుల్ అయిపోయి, సో అదంతా అయ్యేసరికి 5 to 6 years అయిపోయింది. సో ఆ టైంలోని వై కాంట్ ఐ స్టార్ట్ బిజినెస్ అనిపించింది ఓన్ గా. ఇలాగే ఇంట్లోంచి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయొచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు, వర్క్ చూసుకోవచ్చు, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేసుకోవచ్చు, ఎవరో You are ఫోర్స్ your వల్ల. own కదా మీకు. నైస్. అలా అనుకొని స్టార్ట్ చేశాను మ్యామ్. ఇంకా ఉమెన్ కి ఎందుకు కావాలి అంటే ఎర్నింగ్ అనేది పక్కన పెడితే వాళ్ళకి ఓన్ ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్ అనేది ఎంతో కొంత అమౌంట్ వచ్చినా వాళ్ళ ఓన్ కాన్ఫిడెంట్ గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఒకరి పైన డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. సో అందుకోసమైనా ఏదో ఒకటి చేయాలి అని నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. శ్రవ్య ఇప్పుడు శ్రవ్యతో ఏ మార్పు, లైక్ శ్రవ్య బిఫోర్ బిజినెస్, శ్రవ్య ఆఫ్టర్ బిజినెస్ అంటే మీరు ఏం చెప్తారు? నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ నార్మల్. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు బిఫోర్ బిజినెస్ ఆఫ్టర్ బిజినెస్. ఎందుకంటే నేను అన్నిటినీ సింపుల్ లైట్ గా తీసుకుంటాను, కాన్ఫిడెన్స్ గా అనిపించినవి చేస్తాను. సో వద్దు అనిపిస్తే వద్దు అంతే. ఇంకా ఇది చేస్తా, నేను అది చెప్పాను కదా మ్యామ్, ఏదో అర్న్ చేయాలి అనేది కాదు, అదొక సాటిస్ఫాక్షన్. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక టైం ని యూటిలైజ్ చేసుకుని, నేను ఇప్పుడు స్పెషల్ గా ట్రై చేస్తూ ఉంటాను రెసిపీస్. ఇన్ హిట్ అనిపించినవి మెన్యూలో అప్ చేస్తూ పెట్టేస్తూ ఉంటాను. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారా, లేదా అది మేం ట్రై చేసుకోవడానికి ఓకే అనుకుంటాం. అలా జరుగుతా ఉంది ప్రెసెంట్. ఇన్ కేస్ ఎవరైనా కొల్లాప్ అయ్యి, నాకు ఏంటంటే వర్క్ లోడ్ బాగా ఎక్కువ అయిపోతుంది మ్యామ్. ఇప్పుడైనా టైం ఒకసారి అసలు సరిపోదు. సో ఎవరైనా హెల్ప్ఫుల్ ఉంటే అలా ఏమన్నా ముందుకు తీసుకెళ్తామా, ఇది నెక్స్ట్ లెవెల్ కి ఎక్కడికైనా అనేది చూడాలి మ్యామ్ ముందు ముందు. శ్రవ్య మీకు వర్కర్స్ ఎవరైనా ఉన్నారా, లైక్ ఇట్ ఇస్ లైక్ మీరే చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే నేను వితౌట్ హెల్ప్ అన్ని చేసుకున్నాను మ్యామ్. ఈవెన్ మెయిట్ కూడా ఇంట్లో ఉండదు, ఇంట్లో వర్క్స్ అన్ని నేనే చేసుకుంటాను. అలాంగ్ విత్ దట్ నాకు దొరికిన టైంలోనే బేకింగ్ కూడా చేసుకుంటాను. అందుకే ఆర్డర్స్ నేను ఒక 2-3 days ముందే వాళ్ళని కస్టమర్స్ ని చెప్పేయమంటాను. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. ముందు చెప్పటం ఈ టైం కానీ ఒక టైం చెప్పాము అంటే ఆ టైం కంపల్సరీ ఫినిష్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి డిలే అయినది అనేది అయితే లేదు. ఇక్కడ మైనస్ పాయింట్ అయితే లేదు. శ్రవ్య మీరు హైదరాబాద్ మొత్తం డెలివరీ చేస్తారా, లేకపోతే స్పెసిఫిక్ ప్లేసెసా? ఎలా మీ డెలివరీ? ఈవెన్ డిస్ట్రిక్ట్స్ కి కూడా నేను ట్రై చేశాను. కొన్ని మంచిర్యాల వెళ్ళాయి, మా ఓన్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాయి, మా కజిన్స్ వాళ్ళకి చండీగఢ్ పంపించాను. కానీ ఏంటంటే ఒకటే మైనస్ ఏంటంటే కుకీస్ చాలా డెలికేట్ గా ఉండటం వల్ల బ్రేక్ అవుతున్నాయి. ఓకే. సో అది కొరియర్ ప్రాబ్లం చాలా అయిపోయింది. ఇంకా దాని ప్యాకింగ్ ఇష్యూస్ అవన్నీ ఉండటం వల్ల నేను ఎక్కువ బయటి ఆర్డర్స్ అంతా ప్రిఫర్ చేయట్లేదు మ్యామ్. విత్ ఇన్ లోకల్ అయితే మనకి ర్యాపిడో ఇవి ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. ఈవెన్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి చాలా కస్టమర్స్ వస్తారు మ్యామ్. మేము ఉండేది మదీనా కూడా ఇటు బిహెచ్ఎల్ వైపు, చాలా ఎల్బీ నగర్ నుంచి అటువైపు నుంచి చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే డెలివరీ ఛార్జెస్ ప్రోడక్ట్ ఛార్జ్ కంటే ఎక్కువ అయిపోయి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు పాపం. సో నేనేం చేస్తానంటే వాళ్ళ లొకేషన్ కి వెళ్తున్నాను అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో ఏదైనా వర్క్ ఉండి అటువైపు వెళ్తున్నాను అంటే అలా ఇంతకు ముందు మనల్ని ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ కేస్ వాళ్ళకి వాళ్ళు అవైలబుల్ ఉంటే ఆ టైం కి అప్పుడు అలా సో అండ్ సో ప్లేస్ దగ్గర ఇలా డెలివరీ ప్లాన్ చేసేసుకొని అలా ఇచ్చేస్తాం. శ్రవ్య మీతో ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి అంటే వాట్ ఇస్ ద ప్రాసెస్? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. శ్రవ్య ఇన్స్టాగ్రామ్ పేజ్ మీ కనెక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటి? హౌ పీపుల్, ఇప్పుడు నేను మీతో ఆర్డర్ చేయాలి అనుకోండి, నేను డైరెక్ట్ వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాలా? హౌ ఇట్ వర్క్స్? ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మనం రెగ్యులర్ గా మెసేజెస్ చెక్ చేసుకోము. వాట్సాప్ అయితే రెగ్యులర్ గా మన చేతిలో ఉంటుంది, ఎప్పుడైనా అవి చూస్తూ ఉంటాము. నోటిఫికేషన్స్ పెట్టుకుంటాను, ఆన్ పెట్టుకుంటాను, చూస్తుంటాను.
ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే మనకి ఏంటంటే రీచ్ న్యూ పీపుల్ ఎక్కువ ఉంటుంది. వాట్సాప్ అంటే మనకి సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. శ్రవ్య, ఇప్పుడు బర్త్డే కేక్స్ కూడా బేక్ చేస్తారా మీరు? ఇది నేను కలర్స్ కానీ, ఫాండెంట్ టైప్ కానీ, కస్టమైజేషన్ కానీ చేయను మ్యామ్. హెల్తీ వెర్షన్‌లో మీకు ఎలా కావాలన్నా ఐయామ్ రెడీ టు డూ. నేను ఇంకా సజెస్ట్ చేస్తాను. కలర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయను. 2, 3 టైమ్స్ నేచురల్‌గా మనం ప్రిపేర్ చేసుకున్నాను. కానీ బాగా హెక్టిక్ అయిపోయింది. ఇంకా సో అది కూడా అవాయిడ్ చేస్తున్నాను. క్రీమ్ కూడా చాలా తక్కువ పెట్టి బేస్ మనకి ఇవి మనకి బయట హ్మ్, మనకి కమర్షియల్ బేక్స్ లో అన్నిట్లోనూ మనకి స్పాంజ్ తక్కువ ఉండి క్రీమ్ ఎక్కువగా ఉంటుంది. నా దాంట్లో వచ్చేసి స్పాంజ్ ఎక్కువ ఉంటుంది, క్రీమ్ చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ ఆల్రెడీ కేక్ మాయిస్ట్ ఉంటుంది. ఫ్రెష్ గా నేను కేక్ కావాలన్న ఏ కస్టమర్ కైనా ముందే కనుక్కుంటాను ఏ టైం కి కావాలి, దాన్ని బట్టి అదే సేమ్ టైం ప్రిపేర్ చేసి సెండ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రెష్ గా ఉండాలని ఎప్పుడో చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అలా ఇవ్వడం అసలు చేయను. సో ఇది నైస్. అండ్ ఈవెన్ మై కిడ్ హ్యాడ్ శ్రవ్యాస్ బిస్కెట్. ఇట్ ఇస్ సో నైస్. నాకు కిడ్ ఎప్పటికన్నా అడుగుతుంది, శ్రవ్య అద్భుత తీసావమ్మా. షీస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిస్కెట్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నేను మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, మీ ఐటమ్స్ కూడా ఇవ్వండి. ఐ పిన్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్. ఇఫ్ సమ్ వన్ లైక్ టు ఆర్డర్ అంటే దే కెన్ కనెక్ట్ టు శ్రవ్యాస్ అఫీషియల్ నంబర్ అండ్ గివ్ హర్ ఆర్డర్. మీకు నార్మల్ గా ఆర్డర్ డెలివర్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సేమ్ డే ఐ మీన్ విత్ ఇన్ ద సిటీ అయితే మనకి థర్డ్ పార్టీ డెలివరీ యాప్స్ ఏదైనా వాళ్ళు ఓన్ గా చూస్ చేసుకొని బుక్ చేసేసుకోవచ్చు మ్యామ్. ఇన్ కేస్ నేను నియర్ బై ఏరియా ఉంటే సజెస్ట్ చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ లాట్ ఆఫ్ డెలివరీ చార్జెస్ కమ్ అండ్ పికప్ అని చెప్తాను. అట్లీస్ట్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి కూడా ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు హోమ్ కి వచ్చి పికప్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. శ్రవ్య, ఇప్పుడు మన మామ్ పెంగ్విన్ ఫ్యామిలీకి ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, వాట్ యు లైక్ టు సే? ఏ వర్క్ చేసినా మనం కాన్ఫిడెంట్ గా చేయాలి. అండ్ ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ. ఏదైనా డెడికేటెడ్ గా చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ఐ మీన్ సక్సెస్ ని మనం చూస్తాం అన్నమాట. సో చాలా మంది హెసిటేట్ చేస్తుంటారు, అరే ఇది నా వల్ల అవుతుందా అవదా, అవుతుందా అవదా అని. అలాగా ఫస్ట్ స్టార్ట్ అయితే చేయండి, అదే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనేది నా ఒపీనియన్ మ్యామ్. Shamya, I'm really happy to have your interview and thank you for being this part of this series. Thank you, Shamya. ఐ మస్ట్ థ్యాంక్ యూ మ్యామ్. ఐ మస్ట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ. ఐ మీన్ ఇంటర్వ్యూ అనగానే ఒక ఫోబియా, ఒక భయం అనేది ఉంటుంది. అసలు మమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు అంటే You're such a talented person. So you deserve this place, Shamya. యా థ్యాంక్ యూ మ్యామ్. Thank you అంటే so much. చేసి మమ్మల్ని ఈ స్టేజ్ కి ఐ మీన్ ఈ ఏమంటే ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి అంటే వీ రియల్లీ ఫీల్ సో హ్యాపీ మ్యామ్. No, you థ్యాంక్ యూ deserve మ్యామ్. it, Shamya. I'm really happy to have this in our interview. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్.